దేవుడు ఒక మనిషిని రక్షించిన తర్వాత కేవలము వాళ్ళు సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి మాత్రమే కోరిక దేవుడికి ఉండదు. అది మామూలు. దేవుని దండం పెట్టుకున్నామండి, మేము మంచిగా బతకాలి, అది అంతవరకే. అది మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క బుద్ధి తత్వం. నేను నా బిడ్డలు బాగుండాలా, అందుకని దేవుడి దగ్గరికి వచ్చా, చల్లగా ఉండాలి. కానీ నా దేవుడి ఉద్దేశం అది మాత్రమే కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి, కానే కాదు అసలు. చాలా తక్కువ స్టాండ్లో. ఆఖరికి నీకు అప్పులన్నీ తీరిపోయినాయి, మంచిగా బిల్డింగ్ అన్నీ ఉన్నాయి, అయినా సరే నువ్వు తక్కువగా బతుకుతున్నావు. దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నావు, దీవుని పొందుకున్నావు, అన్న పిల్ల పాపలు అందరూ సుఖంగా ఉన్నారు, మంచిగా ఉన్నావు, అయినను నువ్వు తక్కువ స్థాయిలో బతుకున్నావు దేవుళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము నిన్ను మాత్రమే దీవించడం కాదు, నీ ద్వారా ఆయన పని జరిగించాలి. గుర్తుపెట్టుకో, రాసుకో, అక్షరాలతో రాసుకో, లేకపోతే ప్రింట్ వేసుకో. దేవుని యొక్క ఉద్దేశము, నా యేసయ్య ఉద్దేశము, భారము, హృదయము నిన్ను మాత్రమే దీవించి పిల్లా పాపలతో సుఖంగా జీవితాంతం బతకాలని మాత్రము కాదు, ఆయన నీ ద్వారా ఆయన పని జరిగించాలి. నీ ద్వారా ఆయన పని జరిగించాలి. అది చిన్నదా పెద్ద తర్వాత సంగతి, కానీ వాడుకోవాలి, నిన్ను వాడుకోవాలి, ఒక ఆయుధంగా, ఒక సాధనంగా నిన్ను వాడుకోవాలి. ఆ ఉద్దేశంతో నిన్ను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, లేవనెత్తాడు. ఆఖరికి ఇంకా చెప్పాలంటే నీ అనారోగ్యంలో బాగు చేసేది కూడా అందుకే. కాస్త ఎక్కువ కాలం బతికి ఆయన పని చేస్తామని మెయిన్ ఉద్దేశం అది. కానీ కొందరు ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోరు కాబట్టి మామూలుగా వాళ్ళు స్వార్థం కోసం వస్తారు. నా దేవుడు ప్రేమామయుడు కాబట్టి వాళ్ళని దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, వాళ్ళని స్వస్థపరుస్తాడు. కానీ దేవుడి ఉద్దేశం మట్టుకు అది కాదు. ఈ వాన్స్ యూజ్ హిమ్. ఎలా చెప్పగలండి ఉద్దేశం కాదు అంటే, బైబిల్లో మత్తయి సువార్తలో ఉంటుంది ఏంటంటే, నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు ఇవన్నీ సమకూరుస్తాను, మీరు అన్యుల వలె వాటి వెనకాల పరిగెట్టొద్దు అంటాడు. ఇక్కడ చూడండి, అసలు మామూలుగా ఏంటి, మనం వచ్చేదే దేవుడి దగ్గరికి సహజంగా. ఒక మనిషి వచ్చేది ఏంటి, మంచిగా ఉండాలా, తింటాకి ఉంటాకి కట్టుకోవడానికి నాకు సరిపోవాలి ప్రభావ, మంచిగా ఉండాలని వస్తాడు. కానీ యేసయ్య అనే మాట ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు వాటి కోసం అన్యుల్లాగా పరిగెడుతున్నట్టు మీరు పరిగెట్టొద్దు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ ఇస్తాడు. ఇక్కడ మీకు దేవుడి ఉద్దేశం చూపించేస్తున్నా. మీకు ఒక నిజంగా దేవుడి ఉద్దేశం మీరు అనుకున్నట్టయితే, నేను చల్లగా ఉండాలో, మంచిగా ఉండాలంటే ఈ మాట అనకూడదు దేవుడు. కానీ ఏమంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో, తింటాకి, ఉంటాకి, కట్టుకోటాకి, కారు కొనుక్కోటాకి, బంగ్లా కొనుక్కోటాకి, ఇల్లు కట్టుకోటాకి, ఇవన్నీ సమకూర్చబడతాయి. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటి దేవుడిది, ఆయన నీతి, ఆయన రాజ్యం. రైట్. నీతి అంటే ఒకప్పుడు చెప్పాను, మళ్ళీ నేను చెప్పక్కట్లా. ఆయన నీతి ఎతకడం అంటే ఏంటో నేను ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పట్లా. రెండో భాగం ఏంటి, రాజ్యం. రాజ్యం ఎతకండి అన్నాడు. అంటే ఏంటి, రాజ్యం అనగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. దేవుని రాజ్యం అంటే కట్టడాలు కాదోయ్, ఆత్మలు, మనుషులు రక్షించబడాలి. అది ఇప్పుడు దేవుని గురేంటి, దేవుని ఉద్దేశం గురేంటి, మన పట్ల దీవించబడటమే కాదు, దేవుని చేత మీరు వాడబడాలి, ఆయన పని జరిగించాలి. ఇక్కడ ఆయన పని ఏంటి, రక్షించడం, ఆత్మలు రక్షించడం మెయిన్ అది. వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, పాపంలో పడి కొట్టుమిట్టాడకూడదు, అలా నశించిపోకూడదు, చీమల్లాగా నశించిపోకూడదు. సో దేవుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు కరెక్టే, కానీ నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, అది నా పని. నిన్ను దీవించినా, ఆశ్రయించినా, నీకు ఉద్యోగం ఇచ్చినా, మంచి వ్యాపారం ఇచ్చినా, నా పని నీ ద్వారా జరిగించుకోవాలి. ఇందుకు నేను ఇస్తున్నా, అందుకంటున్నా కదా, నా రాజ్యం వెతుకు. అందరూ దీంట్లో వస్తారు, పాస్టర్లు, ప్రవక్తలు కాదు, ప్రతి ఒక్క మనిషి రక్షించబడ్డ ప్రతి మనిషికి దేవుడు చెప్పేదంటే, నువ్వు రక్షించబడ్డావు మంచిదే, కానీ ఇంత మాత్రమే కాదు. అందుకనే అంటున్నాను, నా నీతిని, నా రాజ్యాన్ని ఎత్తుకో. అంటే నా రాజ్యం అనగా మనుషులు రక్షించబడతాం, ఆత్మలు రక్షించబడతాం. అంటే దేవా, నీ పనిలో నేను ఏ రకంగా భాగస్వామిని అవ్వగలను. ఇదే దేవుని రాజ్యం ఎతకడం అంటే. నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు, కట్టుకో, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, కరెక్టే. నీ నీ బుద్ధి, నీ తత్వం, నీ ఆలోచన ఏమి ఉండాలి, నీ రాజ్యంలో నా పాత్ర ఏంటి, ప్లీజ్ టెల్ మీ లార్డ్. అడుక్కోవాలి దేవుడు. ఇంకా మీకు అర్థం కావట్లేదు, ఇంకా అంత తపన ఉండాలి మీకు. నా పాత్ర ఏంటి ప్రభా, నేను తింటాం, ఉంటాం, దీవించబడతాం, ఆశ్రయించడం, మంచిగా ఉంటాం, ఇంతేనా? సారీ, ఇది కాదు దేవుడిది. నువ్వు చాలా తక్కువ స్థాయిలో బతుకుతున్నావు. నువ్వు అయితే ఏ మనిషి పట్ల దేవుడి చిత్తం అది కాదు. దేవుడి చిత్తం ఏంటంటే, ఆయన రాజ్యాన్ని ఎతుకు. అంటే ఆయన రాజ్యము విస్తరించడానికి అనగా అనేక మంది రక్షణార్థమై, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది స్వస్థపడాలి, అనేక మంది బాగుపడాలి, అనేక మంది మంచిగా ఉండాలి. కనుక దాంట్లో నీ పాత్ర వెతికి నువ్వు చెయ్యి. ఇది మెయిన్ ఉద్దేశం. ఏమంటే నేను చేయను అయితే ఏంటి, నాకు ఇవన్నీ వద్దండి, నేను నా కొడుకు బాగుండాలా, నా కూతురు బాగుండాలా, నా భర్త బాగుండాలా, నేను మంచిగా ఉండాలా, చక్కగా ఉండాలా, అంతవరకే. ఏం జరుగుద్ది అంటే, నువ్వు అలా కూడా ఉండొచ్చు, పరలోకం వెళ్ళొచ్చు. అయితే దేవుడి యొక్క ఉద్దేశం కనుక తెలుసుకుని నెరవేర్చకపోతే, నువ్వు సగంలోనే నీ ఇష్టానుసారంగా దేవుని ఆశీర్వాదం పొందుకున్నావు. అంతవరకైతే ఎక్కువ శాతం పరిపూర్ణమైన ఆశీర్వాదం నీ జీవితంలో ఎప్పటికీ చూడలేవు. ఫుల్ బ్లెస్సింగ్.
ఎప్పుడు చూడు. తొలకరి వాన అంటారు కదా, జల్లు అంటారు. ఆ జల్లును చూస్తావు, తొలకరి వాన చూస్తావు, కానీ ఎక్కువ శాతం దేవుడి యొక్క హస్తాన్ని నీ మీద పరిపూర్ణంగా చూడలేవు. ఎందుకంటే దేవుడి ఉద్దేశం కేవలం దీవించడం కాదు, నిన్ను వాడుకోవాలి. అది నువ్వు రాకుండా నేను బతికితే చాలు, నేను ఉంటే చాలు అంటే అంత భద్రత, అంత కాపుదల దేవుడు అంతా నిన్ను పట్టించుకొని అంతగా నిన్ను చేయడు. తుపర, తొలకరి వాన, జల్లు, ఈ పేర్లు అన్నారు కదా, అంటే అక్కడ అలా పడతా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం, దీవుని కూడా అట్టుంటుంది, అంతే అట్టుంటుంది. పరిపూర్ణ మనకి ఎప్పుడు రారు, ఆ జీవితంలో రారు.